51 శక్తిపీఠాలలో 48వ శక్తిపీఠం ఏమిటంటే యశోరేశ్వరి దేవి శక్తిపీఠం. బంగ్లాదేశ్లోని కుల్నా జిల్లా పచ్చని వనాల మధ్య నిద్రిస్తున్న ఒక ప్రాచీన పవిత్ర గ్రామం ఈశ్వరీపూర్. ఇక్కడే ఉన్నది ఒక అత్యంత శక్తివంతమైన దైవ చైతన్యంతో నిండిన ఒక శక్తిపీఠం. అదే యశోరేశ్వరి దేవి శక్తిపీఠం. పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి చేతులు మరియు కాళ్ళు పడి ఈ భూమి మహాశక్తితో ప్రకాశించింది. అమ్మవారు ఇక్కడ యశోరేశ్వరి దేవి. భైరవుడు చంద్రుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు. విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని 51 భాగాలుగా విభజించగా ఆ భాగాల్లో ఒకటి చేతులు మరియు కాళ్ళు ఈశ్వరీపూర్ ప్రాంతంలో పడటంతో ఈ స్థలం శక్తిపీఠంగా మారింది. యశోరేశ్వరి దేవి అంటే శక్తి, ధైర్యం, విజయం, పరిరక్షణ రూపం. చంద్రుడు భైరవుడు అంటే అప్రమత్తంగా భక్తుల్ని రక్షించే దివ్య భైరవ శక్తి. యశోరేశ్వరి దేవి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. బంగ్లాదేశ్లో అత్యంత శక్తివంతమైన హిందూ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి శక్తి శత్రుదోషాలు తొలగిస్తారని, ధైర్యాన్ని పెంచుతారని, కుటుంబ శాంతి ఇస్తారని, సమస్యల నుండి రక్షణ వస్తుందని భక్తులు చెబుతారు. యశోరేశ్వరి అమ్మవారి సన్నిధిలో మనస్సు అద్భుతంగా ప్రశాంతమవుతుంది అని. ఖుల్నా జిల్లాలోని ఈ యశోరేశ్వరి దేవి శక్తిపీఠం ప్రపంచంలోని ఆధ్యాత్మిక కేంద్రములలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. సతీదేవి చేతులు, కాళ్ళు పడి పవిత్రమైన ఈ భూమి భక్తులకు ధైర్యం, ఆశీర్వాదం, శాంతి ప్రసాదించే దివ్య కేంద్రంగా నిలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.